హలో ఫ్రెండ్స్, మేము శ్రీశైలం వెళ్ళే దారిలో మేము మైసగండి వెళ్ళాము. ఇదిగోండి ఇదే వెళ్ళామా. ఆ గుడి వెనకాల పుట్టు ఉంది. పుట్టని చూస్తే నాకు భయమైంది చాలా. పుట్ట నాకు చాలా నచ్చింది కానీ భయమైంది, పాములు ఉంటాయేమో అని. ఒకసారి మీరు కూడా వచ్చినప్పుడు చూడండి. మేము ఒక ఫోటో దిగినాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మేము శ్రీశైలం వెళ్ళే దారిలో డ్యామ్ కనబడుతుంది. అక్కడ గేట్స్ క్లోజ్ ఉన్నాయి. మా గేట్స్ అసలుకి ఓపెనే కనబడలేదు. ఎవరికైనా ఓపెన్ కనబడాయని చూపెడతారు, కానీ మాకు మాత్రం ఓపెన్ కనబడలే. వర్షాకాలంలోనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ షాప్స్ అవైలబుల్ ఉంటాయి. అక్కడ కొండల్లో చెట్లు ఉంటాయి. మేము ఇట్లా పోతుంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. మా మమ్మీ వాళ్ళు ఒక దగ్గర ఫోటో దిగిరా ఆపి సాక్షి గణపతి పొద్దున విజయ్ అయిపోయింది. సారీ, ఇప్పుడు మేము శ్రీశైలం వచ్చాం చూడండి. హలో ఫ్రెండ్స్, మేము ఫోటో దిగినాం చూడండి. మేము నడుచుకుంటూ వస్తున్నాం. పైన చాలా సెట్ వేసిర్రు చూడండి. ఎట్లా నడుస్తున్నాము మేము. మా అన్న మాట్లాడమంటే మాట్లాడతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎట్లా మాట్లాడతారు. గుడిలో చాలా బాగుంది. మాకు గుడిలో దర్శనం ఇప్పుడే అయిపోయింది కదా. బయటకు వచ్చి కొంచెం ఇట్లా మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. అక్కడ చూడండి, అక్కడ చల్ల గాలి వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చేసి రోప్వే ఎక్కినాము. ఇది వచ్చేసి చాలా థ్రిల్లింగ్ ఉంది. మా మమ్మ వచ్చేసి భయపడుతుంది. హలో ఫ్రెండ్స్, నేను రోప్వే ఎక్కినాము. చాలా నాకు థ్రిల్లింగ్ ఉంది. అక్కడ కొండలు చాలా బాగున్నాయి కాబట్టి నాకు చాలా నచ్చింది ఎందుకో. ఒకసారి చూడండి, అక్కడ మంచిగా ఉంది. దీని లోపల ఒక గుడి కూడా ఉంటుంది, ఆ నీళ్ళ లోపల. కానీ అది పొద్దున 5కి లేవాలి. 5కి లేవాలంటే మా వల్ల కాదు, అందుకే లేవలేము. మేము ఎక్కువసేపు అనుకుంటాం కాబట్టి. అక్కడ చూడండి, ఇట్లా చెరువులాగా ఉంది చూడండి. అక్కడ నీళ్ళు ఉన్నాయి మంచిగా. హాయ్ ఫ్రెండ్స్, మేము వచ్చేసి కృష్ణా నది బోటింగ్కి వచ్చేసాము. ఇది వచ్చేసి చాలా థ్రిల్లింగ్ ఉంది. ఆ కొండలు, ఆ చెట్లు చాలా బాగుంది. అట్లనే చాలా ఫిషెస్ అవన్నీ కనబడుతున్నాయి. అట్లనే వెనకాల మనం పోయేటప్పుడు వెనకాల మన వెనకాల నీళ్ళు వచ్చేటట్టే ఉన్నాయి. అలా బోట్లో డ్యామ్ వరకు మేము వచ్చేసి వెళ్ళాము. నాకు వచ్చేసి మేము వీరభద్ర స్వామి టెంపుల్కి వచ్చాము చూడండి. ఎంట్రన్స్ అట్లుంటుంది అక్కడ. మేము వెళ్తున్నాం చూడండి. మేము అక్కడ ఎంట్రన్స్ అట్లుంటుంది. అక్కడ పక్కన ఇట్లా గోపురాలు ఏముండే, ఇట్లా రాగానే ఇట్లా గుడి ఉంటుంది. అదొక గుడిలాగా కూడా ఉండదు. ఇట్లా 3 స్తంభాలలాగా ఉండి దాని లోపల ఒక దేవుడు ఉంటారు. చూపెడతారు చూడండి. అక్కడ చూడండి, అదే ఆ దేవుడు. అగోండి, మేము ఫోటో దిగినాం చూడండి. మా నాన్న ఫోటో దిగిండు చూడండి. మా నాన్న ఏమో ఫోటో దిగిండు, మా అన్నేమో స్టైల్గా నడుస్తుండు. హలో ఫ్రెండ్స్, మేము యాగంటికి వచ్చాము. యాగంటిలో మేము వీడియో తీస్తాం. అక్కడ చూడండి, గుగల మధ్యలో ఒక గుడి ఉంటుంది. మా నాన్న ఫోటో దిగిండు, మా మమ్మీ ఫోటో దిగింది. ఇక్కడ టెంపుల్ ఉంది. నేను హాయ్ చెప్తున్నా. అక్కడ చూడండి, అక్కడ మెట్లు ఎక్కువ ఉన్నాయి తెలుసా.
మేము నడవలేకపోయినాం. ఎట్లనో అట్లా కంప్లీట్ చేసి వస్తున్నాం మేము. చూడండి, స్వామి లోపల ఉంటుంది. కొద్దిసేపు అయినాక బంద్ చేస్తారు కాబట్టి స్పీడ్గా పోయి వచ్చేసినాం. మా మమ్మీ వాళ్ళతో నడవలేకపోయేది ఫ్రెండ్స్, తెలుసా. అసలుకి మేము కూర్చున్నాం కొద్దిసేపు రిలాక్స్ అవుదామని. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నామని ఒకసారి కొద్దిసేపు కూర్చున్నాం. అక్కడ మేము ఆ యాగంటి వచ్చాము. యాగంటి స్టెప్స్ మస్తు ఉంటాయి. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. ఒక స్టిల్ ఇస్తున్నాను నేను, మంచిగా ఉందని. ఇక్కడ ఇట్లా గుహల మధ్యలో గుడి ఉండడం చాలా నచ్చింది నాకు. ఇక్కడ ఎన్నో మెట్లు ఎక్కాలి కానీ మా వల్ల కాదు. ఎన్ని మెట్లు ఎక్కాలన్నా కాలేదు. చూడండి, అక్కడ మంచిగా ఉన్నాయి. ఎక్కువ కొండలు ఉన్నాయి కాబట్టి చాలా మంచిగా ఉన్నాయి. చూడండి, అక్కడ చూడండి, మొత్తం రాయలతోనే కట్టిర్రు. గుహల మధ్యలో మొత్తం ఉంది. ఇది కట్టిరో లేదో తెలియదు, చెప్తున్నా నేను మాత్రం. అక్కడ చూడండి ఎంత మంచిగా గోపురం. ఇక్కడ ఇది లోపల లైట్. మేము యాగంటికి వచ్చాం కదా, అక్కడ నంది కాడికి వచ్చాము. ఆ నంది చిన్నగా ఉంటుంటే అది పెద్ద పెరుగుకుంట ఇంత పెద్ద. నేను ముందు ఒకసారి వచ్చిన ఫ్రెండ్స్. మేము యాగంటిలో ఉన్న ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే స్నానం చేద్దామని వచ్చాము, కానీ లిగిలు ఎక్కువ లేవని పొద్దున వచ్చి స్నానం చేస్తామని ఇప్పుడు పొద్దున వచ్చేసి స్నానం చేస్తున్నాం మేము. చూడండి అవి నీళ్ళు నా చెడ్డి వరకే ఉన్నాయి, అందుకే ఎగిరి దుంకుతున్నా. చూడండి ఎట్లా దుంకుతున్నాను. వీడియోస్ మేము అహోబిలం వచ్చాము. అక్కడ చూడండి, మేము అహోబిలం నుంచి పైన అహోబిలంకి వచ్చాము. చూడండి, ఇక్కడ గ్రీనరీ బాగా చాలా బాగుంది. చూడండి, నేను చూడండి ఎట్లా కట్టుకున్నా. చూడండి, అక్కడ మేము మళ్ళీ కింద అహోబిలంకి వచ్చినాం. చూడండి, ఇక్కడ స్తంభాలు ఎట్లా చెక్కిరో చాలా బాగున్నాయి. అప్పట్లో కష్టపడి చెక్కిర్రు. చూడండి ఎట్లా చెక్కిర్రో, నాకు చాలా నచ్చింది. ఇలా చూడండి ఎలా ఇక్కడ ఇట్లా స్తంభాల్లా గీసినవి నాకు చాలా నచ్చినాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.